అందరికీ నమస్కారం. ఆ కపుల్‌ని ఎన్నిసార్లు టీవీలో చూసినా మరొక్కసారి చూడాలనుకుంటారు. వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతారా అని చెప్పి అందరూ వినాలనుకుంటారు. ఇప్పుడు నా ముందు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. నమస్కారం అండి. నమస్కారం. రాజకీయాలకు సంబంధించి మాకు దువ్వాడ శ్రీనివాస్ గారంటే ఒక హీరోయిక్ పర్సన్ సార్. అంటే అక్కడ శ్రీకాకుళానికి సంబంధించి మేము చాలా రోజుల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ పాలిటిక్స్ ఫాలో అవుతున్నప్పుడు శ్రీకాకుళానికి సంబంధించి మేము చూస్తే ఒక హీరో కైండ్ ఆఫ్ పర్సనాలిటీ సార్. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఎందుకంటే టాప్ 2లోనో, టాప్ 3లోనో పార్టీలోనో ఎప్పుడు ఎందుకంటే అందరూ తరయనుక రాజకీయాలు చేసి ఏదో డబ్బులు సంపాదిస్తాము అట్లా కాకుండా ఏదైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండే శ్రీనివాస్ గారు ఇలాంటి పరిస్థితి రావటం నిజంగా బాధపడుతున్నారు ఇలా? ఇప్పుడు మీరే చెప్పారు. హీరోయిక్ పర్సనాలిటీ అని, స్ట్రెయిట్‌గా మాట్లాడతామని కొన్ని లక్షణాలు చెప్పారు. ఇవి చాలామందికి నచ్చవు. దీనికి వ్యతిరేకించే వర్గాలుంటాయి. నిజం మాట్లాడితే ఎవడికి నచ్చదు కదా! నేను స్ట్రెయిట్‌గా మాట్లాడతాను. కరప్షన్ చెయ్యను. ఎక్కడా కూడా అక్రమాలు చేయలేదు. భూదందాలు చేయలేదు. నా రాజకీయ జీవితంలో 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అపోజిషనే చేశాను. ఆ మాత్రం కొంతకాలమే నేను ఎమ్మెల్సీగా, అంతకుముందు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా చేశాను అంతే. హ్మ్. ఈ చేసిన టైంలో గాని, ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు. అదే నా ధైర్యం. అదే నా మొండితనం. అందుకే నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను. సొంత పార్టీలో ఉండే నాయకుడు తప్పు చేసినా విడిచిపెట్టేది లేదు. అపోజిషన్ ఎంత గట్టిగా మాట్లాడతానో, సొంత పార్టీలో ఉండే వాళ్ళని కూడా అంత గట్టిగానే మాట్లాడతాను. సో, తప్పులు చేసిన వాళ్ళకి నేనంటే భయం, నేనంటే అభద్రతా భావం, హ్మ్. ఇతడిని ఎలా తప్పించేద్దాం అని చూసే తత్వం. సో, ఏదో ఒక పాయింట్ దొరికితే తప్పించేయటానికి. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు. ఏ కారణంగా చేశారు? ఎక్కడైనా భూ కబ్జాలు చేశానని చేశారా? అధికార దుర్వినియోగం చేశానని చేశారా? లేపోతే ఇంకేమైనా అక్రమ సంపాదనలు చేశానని అవన్నీ చేశారా? చేయలేదని చేశారనుకుంటా సార్. మరి అవన్నీ ఉంటే రుజువు చేయాలి కదా! అంటే అయన్నీ అంతే. చేయలేదని ఆ! మిమ్మల్ని అంతే చేశారేమో. కదా! అంతే. వాళ్ళలా చేయలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే ఏంటి మద్యం డబ్బులు సంబంధించి అవ్వచ్చు, ఇసుక క్వారీలవ్వచ్చు, భూదందాలవ్వచ్చు, బెదిరించటం అయన్నీ మీరు చేయలేదని చేశారేమో. అంటే అపోజిషన్‌లోకి వచ్చేటప్పటికి చాలా ఆరోపణలొస్తాయి. ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. రేపు వాళ్ళు అపోజిషన్‌లోకి వచ్చారనుకోండి, హ్మ్. చాలా పాయింట్స్ మీద ఆరోపణలొస్తాయి. కొత్త కొత్త సబ్జెక్ట్స్ మీద. పలానా దగ్గర కుంభకోణం జరిగింది. పలానా దగ్గర అక్రమ సంపాదన జరిగిందని. అలాగే వైసీపీ మీద ఇప్పుడు చాలా వచ్చాయి. ఆ వచ్చేనివి ఏవైతే ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుందో వైసీపీ మీద, అందులో నా పాత్ర ఎక్కడా ఉండదు. నేను ఎక్కడా గాని చేసినట్టు గాని, అలాంటి అక్రమాలు చేసినట్టు గాని ఉండవు. నిజంగా ఉండడానికి ఉంటే ఈ వీల్లేదు. పాటికి ఈ అందరూ పాటికే ఈ పాటికి రూలింగ్ పార్టీ అయినా ఛార్జ్ షీట్. వేయాలి. ఆ! సస్పెండ్ చేసే బదులు వీళ్ళే కొంత సమాచారాన్ని ఎలాగ ధర్మాన సోదరులకి అచ్చెన్నాయుడుతో సంబంధం ఉంది కాబట్టి, నా సమాచారం అతనికిచ్చి అతడి ద్వారా నన్ను లోపలేయించొచ్చు. ఆ దమ్ము ఎవడికి లేదు. నేను ఆ ఛాన్సే ఇవ్వను. నేను ఆళ్ళ చేస్తున్న దుష్ట రాజకీయాలు. మనం వైసీపీలో ఉన్నాం. వైసీపీ పార్టీ అభ్యున్నతికి, వైసీపీ నాయకుడు తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నతికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. అవతల మన తెలుగుదేశంతో సంబంధం వాళ్ళతో చేతులు కలుపుతారు ఈళ్ళు. కుల రాజకీయాలు చేస్తారు. అది నేను ప్రశ్నిస్తానని కోపం. హ్మ్. కాబట్టి సస్పెండ్ చేశారు. చెయ్యని నాకేం పోయింది. సస్పెండ్ చేస్తే నాకొచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే సార్ రాజకీయంగా ఇప్పుడు డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే ఇంకో పదవిలో ఉండాలన్నా గానీ, ఏదో పార్టీలో ఉండాలి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే క్యాండిడేటు ఒక అంత స్ట్రెయిచర్ ఉన్న క్యాండిడేట్. పక్క పార్టీలు జనసేన అవ్వచ్చు, లేకపోతే మిగతా పార్టీలు మీలాంటి లీడర్‌ని మీరు నిజంగా వస్తానంటే తీసుకునే పరిస్థితి కూడా ఉంటది. కానీ ఇండిపెండెంట్‌గానే ఉంటాను, లేకపోతే పక్కగా అటు వైపు ఎళ్ళను ఆహ్, అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ ధైర్యం ఏంటి? ఎలా ఎళ్తాను? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుని విమర్శించాను. లోకేష్‌ని విమర్శించాను. పవన్ కళ్యాణ్‌ని విమర్శించాను. ఈరోజు వైసీపీలో నాకు సస్పెండ్ చేశారని వాళ్ళని పొగడమంటారా? అంటే ఇప్పుడు నేను పొగిడితే మరి నిన్నటి వరకు విమర్శించిన విమర్శలకు అర్థం ఏంటి? సార్ ఈరోజు తిట్టుకున్నోళ్ళు రేపు మంచి నేను అయిపోతున్నారు. జేయను. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత నేను ఆ శత్రువులు పని ఉంటారండి. చేయను. ఆ! నేనలా ఒక పొగడలేను. ఒక మాట మీదే స్టాండ్ మీద తిట్టేవాడిని ఉంటారు. పొగడను. హ్మ్. పొగిడేవాడిని తిట్టను. ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నాకు జీవితం ఇచ్చాడు. అంతగా చూసాడు. రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా చూసారు. నాది నాకు దైవ సమానులు అని నేనన్నాను. ఇప్పుడెలా దెయ్యాలయిపోతారాళ్ళు? అలాగే నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని నేను సిద్ధాంతపరంగా విమర్శించిన నేను ఈరోజు ఎలా పొగిడేస్తాను? ఇది నోరా కాదా? నాకది నచ్చదు. హ్మ్. మనకొక ఎథిక్స్ ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి. రాజకీయం అంటే అధికారంలో ఉండటం,
పదవుల్లో ఉండటం కాదు, ప్రజల పక్షాన ఉండటం, లీడర్గా ఉండటం. వన్ హూ లీడ్స్ ద ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ మీద ఎవరైతే నిలబడి యుద్ధం చేస్తారో వాడే లీడర్. ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రం లీడర్ అయిపోం, మంత్రులైనంత మాత్రం లీడర్స్ అయిపోం. ఎంతమంది ముఖ్యమంత్రులు కాలేదు, ఎందుకు అందరూ లీడర్స్ కాలేదు? అందరం ఎంతమంది ప్రధానులు కాలేదు, అందరూ ఎందుకు లీడర్స్ కాలేదు? ఎందుకు మోదీయే లీడర్ అయినాడు? ఎందుకు ఇందిరాగాంధీ లీడర్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎందుకు కాలేకపోయారు? ది లీడర్షిప్. ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో, ప్రజా సమస్యల మీద ఎవరైతే నిరంతరం పోరాటం చేస్తారో వాడు లీడర్ అవుతాడు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఎందుకు లీడర్ అయ్యారు? అవును. లీడర్ అంటే అందరూ కాలేరండి, అందరూ ముఖ్యమంత్రులు అయిపోరు లీడర్స్. ఓకే. కొంతమందికి ఆ క్వాలిటీస్ ఉండేవాళ్ళే అవుతారు. ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన ఘనకార్యం సాధించినట్టు కాదు. ఎమ్మెల్యేగా నీ ప్రజల కోసం నువ్వేం చేసావు, నీ ప్రాంతం కోసం నువ్వేం ఆలోచించావు, ఎప్పుడైనా ఓ గ్రామం పోయావా, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడావా, నిజాయితీగా ఉన్నావా? ఇవన్నీ లీడర్స్. ఇష్యూస్ మీద పోరాటం చేసావా, యుద్ధం చేసావా, ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు, ప్రజలకు నష్టం జరిగేటప్పుడు ఆ సమస్యలపైన పోరాడావా? రైతుల గురించి పోరాడావా? మత్స్యకారుల గురించి పోరాడావా? సమాజం మీద ఏ రోజు పోరాడితే ఆ రోజు నువ్వు లీడర్ అవుతావు. అంతేగాని ఏదో ఎమ్మెల్యే అవడానికి రాజకీయాలు, లేదా అధికారం కోసం రాజకీయాలు చేస్తే ఏ పార్టీకైనా పోవచ్చు. నేను ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో సార్ ఒదిగిపోయి ఇప్పుడు జనసేన లేకపోతే టీడీపీ లేకపోతే బీజేపీ ఉంది కదా సార్. ఎందుకంటే నేషనల్ పార్టీ మీరు కూడా ఎప్పుడు మీ బొట్టు చూస్తే నిజంగా మిమ్మల్ని ఎవరైనా నార్తోళ్ళు చూస్తే ముందు బీజేపీ లీడర్ అనుకుంటారు సార్. ఆ హిందూ సాంప్రదాయాలు కానీ మీరు అవన్నీ కూడా చాలా పాటిస్తారు. నాకు మతం అంటే కూడా చాలా ఇష్టం. మతపరంగా చాలా హిందూ తత్వాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఓకే. బీజేపీ సిద్ధాంతాలు నాకు ఇష్టం, ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. ఒకవేళ ఆఫరు బీజేపీ నుంచి ఏదన్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యాక్యూమ్ ఉంది, బీజేపీకి సంబంధించింది ఏదన్నా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా దువ్వాడ గారు? నాకు బీజేపీ అన్న పార్టీ అన్న నాయకత్వం అన్న నాకు గౌరవం ఉంది, ఓకే, నాకు అభిమానం కూడా ఉంది. అలా అని పార్టీకి వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి నిన్నటి వరకు వైసీపీలో ఉండి ఇక్కడ 4 తిట్టుకొని మళ్ళీ పొగట్టం ఇవన్నీ చేయలేను. ఏదైనా ప్రజల నిర్ణయం అంటూ ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. నేను తటస్థుడిగానే నా వ్యవహారం ఇప్పుడు నడుస్తుంది. కాన్స్టిట్యున్సీలో నేను వెళ్తున్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను. ఇక్కడ 10 రోజులు ఉంటే అక్కడ ఒక 5 రోజులు ఉంటాను. ఉండి అక్కడున్న సమస్యల మీద నిరంతరం నా పోరాటం జరుగుతుంటుంది. ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఇంకా 29వ సంవత్సరంలో కదా ఎలక్షన్, అప్పటి వరకు వెయిట్ చేద్దాం, చూద్దాం.